మండల కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ రాజ్ సేరికార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు, మహిళలకు, రైతులకు, విద్యార్థులకు న్యాయం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ చెప్పిన పథకాలను మరిచారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు గోపాలరెడ్డి, శంకర్ రావు పటేల్, సునీల్ పాటిల్, గ్రామ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి మొన్న అసెంబ్లీలో మన తెలంగాణ బడ్జెట్ వ్యవహార శైలిలో ఆలోచిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మర్చిపోయి ఇష్టానుసారంగా బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్న మాట ఎక్కడ పోయింది? మరి రైతులకు 15,000 ఇస్తామన్న మాట ఎటు పోయింది? విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నటువంటి మాట ఎటుపోయింది? 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటర్లు ఇస్తామని చెప్పేసినటువంటి మాట ఎటుపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలా? మరి ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు తప్ప ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి శైలి మీకు ఎటువంటి బుద్ధి జ్ఞానము ఆలోచన జ్ఞానం లేదా పరిజ్ఞానం కూడా లేదని చెప్పేసి అటువంటి బడ్జెట్ ని మీరు కేటాయించారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, ఏం ఇయ్యలేదని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, దేనికి ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ కేటాయించింది అనేది నేను వివరిస్తా. 8,62,488 కోట్లు 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చినటువంటి ఫండ్. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వమే గాని ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే గాని ఒకసారి మీరు ఆలోచించాలి. మరి ఉపాధి హామీ కింద ఏదైతే మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద చెరువులు తవ్వకాలు గాని అటువంటివి ఏవైతే చేస్తారో దానికోసం 32,414 కోట్లు అనేది ఉపాధి హామీ కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. మరి వ్యవసాయ రంగం ఎరువుల సబ్సిడీ కోసం 57,431 కోట్లు ఇచ్చింది. రైతుల ధాన్యం కొనుగోలుకు 1,86,640 రూపాయలు ఇచ్చింది. మరి పన్నుల వాటి కింద 1,96,420 కోట్లు ఇచ్చింది. మరి అదేవిధంగా విద్యార్థుల సమగ్ర శిక్షణ అభియాన్ కింద మరి విద్యార్థుల డెవలప్మెంట్ అంగన్వాడీ డెవలప్మెంట్ కోసం 29,834 కోట్లు ఇచ్చింది. మరి ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీలకు 4,228 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మొన్న బడ్జెట్ లో మైనారిటీల కోసమే 33 కోట్లు వాళ్ళ పండగల కోసం వెచ్చించారు. మరి మీకు కనీసం బుద్ధి ఉందా? మీకు ఎంపీగా 8 మందిని గెలిపించిన దాంట్లో హిందువులు మీకు కాంగ్రెస్ ఓటు వేయలేదా అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రం హిందువుల తరఫున నేను కూడా కోరుకుంటా ఉన్నా. మరి మైనారిటీ బీజేపీ ప్రభుత్వం మైనారిటీకి అపోజిట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేసినటువంటి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం 4,228 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. మరి మైనారిటీలు కూడా ఆలోచించాలా? మొన్న ఎంపీ ఎలక్షన్ లో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల కోసం రాజ్యాంగాన్ని తీసేస్తారు, అంబేద్కర్ బొమ్మను పడగొట్టేస్తారని చెప్పేసి అబద్దాలు తప్పుడు ప్రచారాలు చేసి ఓట్లు వేయించుకుని 8 సీట్లు గెలుచుకున్నారు. ఒకసారి మీరు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు ఆలోచించుకోవాలా. మరి ముద్రా యోజన కింద 58,471 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ దానికి 20,000 కోట్లు ఎవరిచ్చారు? కేంద్రమే ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలేదు. కరోనా టీకాల కోసం 1,800 కోట్లు అంటే 1,800 కోట్లు కేంద్రం మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. పెన్షన్లు 2,078 కోట్లు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కానీ ఇతర ఫండ్లు 14th ఫైనాన్స్ కింద 19,651 కోట్లు ఇచ్చింది. మరి డబుల్ బెడ్రూమ్ స్మార్ట్ సిటీ కింద ఆవాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ మనకు స్టేట్లకు ఇస్తే వీళ్ళేమో
డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి రిలీజ్ చేసుకుంటా ఉన్నారు. మరి మీ దగ్గర రాష్ట్రంలో ఎటువంటి నిధి లేకుండా ఇలాంటి ఎన్ని డెవలప్మెంట్లు చేసుకుని అబద్ధపు బడ్జెట్ మీరు క్రియేట్ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మరి జాతీయ రహదారులు మన పక్కనే చూసినాం, నాందేడ్ హైవే 161 నంబర్ హైవే ఉన్నది. ఇప్పుడు నిజాంపేట్ వయా నారాయణఖేడ్ బీదర్ హైవే కూడా అవుతుంది. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో 1,58,000 కోట్లు అనేది జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రైల్వే డెవలప్మెంట్ కు 34,992 కోట్లు ఇచ్చింది. గ్రామ రోడ్లకు 3,672 కోట్లు, ఉచిత రేషన్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ కింద 1,425 కోట్లు వెచ్చించింది. మరి వీళ్ళు గ్రామాలలో రోడ్లు లైట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయదు. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అనేవి కేంద్రం నుంచే వస్తాయి. కేంద్రమే గ్రామాలను డెవలప్ చేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చేయవు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా గ్రామ ప్రజలందరూ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఓటర్ మహాశయులందరూ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే సర్పంచ్ క్యాండిడేట్లను, ఎంపీటీసీ జడ్పీటీసీ క్యాండిడేట్లను గెలిపించుకోండి. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మన మీద ప్రేమతో కేంద్రం కూడా మన గ్రామాలకు ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటది. మరి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఎటువంటి జోక్యం చేసుకునే అర్హత కూడా దానికి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి సర్పంచ్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి కాంగ్రెస్ తెలంగాణలో అబద్దం ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఊర్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకొని చెప్పుతో కొట్టినట్టు దానికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.